సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, జస్ట్ గత కొద్దిసేపటి క్రితం స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఒక పెక్యులియర్, ఒక డిఫరెంట్ ఆర్టికల్ ఒకటి చూశాను. ఒక చిన్న ఆర్టికల్ ఒకటి వచ్చింది, ఏదో నాకు కొంచెం గమ్మత్తుగా అనిపించింది. ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయొచ్చు, తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి వెదర్ డెరివేటివ్స్ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్లకు ఒక సరికొత్త క్రేజీ అప్డేట్. ఇప్పటి వరకు మార్కెట్లో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ షేర్లపై ట్రేడింగ్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా వర్షంపై కూడా ట్రేడింగ్ చేసుకునే సరికొత్త అవకాశం రాబోతోంది. సార్, వర్షం మీద ట్రేడింగ్ చేసుకోవడం ఏంటి సార్? నాకు నిజంగా అర్థం కాలేదు. అంటే ఇప్పటిదాకా గోల్డ్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, ఏదో దాని మీద ట్రేడింగ్ అనుకున్నాం. వర్షాల మీద కూడా ట్రేడింగ్ ఏంటి సార్? ఏంటి వర్షాన్ని కూడా వదలరైంది మార్కెట్లో? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ వెదర్స్ ఓవర్ కావటం లేదా డ్రాట్ రావటం జరుగుతుంటుంది. యావరేజ్ రెయిన్ఫాల్ స్టాండర్డ్ తీసుకుంటే దానికన్నా ఎక్కువ లేదా తక్కువ అవటం అనేది జరుగుతుంది. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఓవర్ వెదర్ వచ్చి, ఓవర్గా వర్షాలు వచ్చి మనకి ఈ మధ్య చాలా చూస్తున్నాం, మునిగిపోతున్నాయి. అప్పుడు ఏంటి, లాజిస్టిక్స్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్, అలాగే ఈ వ్యవసాయ కంపెనీస్ అన్ని, వ్యవసాయదారులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ స్వయం కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కొంతమంది చేసుకుంటారు, చేసుకోరు, పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, వెదర్ మీద కూడా ఇప్పుడు ఏంటంటే హెడ్జ్ చేసుకోవటం, ట్రేడింగ్ కన్నా కూడా హెడ్జ్ చేసుకోవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అంటే మామూలుగా ట్రేడర్స్, స్పెక్యులేటర్స్, అసలు ఇప్పుడు ఫ్యూచర్స్ వచ్చేది యాక్చువల్గా ట్రేడర్స్ కోసం కాదు, ఇది హెడ్జర్స్ కోసం. అంటే ఇప్పుడు నేను ఒక రైతుని, పెద్ద రైతు, నాకు ఒక 50 ఎకరాలు పంట పండిస్తున్నాను. సో ఇప్పుడు నాకు వెదర్ని బట్టే నాకు క్రాప్ ఉంటుంది. మనమంతా వెదర్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ వెదర్ కనుక వర్షం సరిగ్గా రాదు అని అర్థమవుతుంది అనుకోండి, హెడ్జింగ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి నష్టం తగ్గుతుంది. సో అలాంటి కాంట్రాక్ట్ అనేది చాలా చాలా వేరే కంట్రీస్ లో ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వేరే కంట్రీస్ యుఎస్ కానీ, యూకే కానీ, వీటిల్లో వెదర్ ఉన్నాయి. ఇప్పుడే ఇండియాకి కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే, ఈ డెరివేటివ్స్ మీద అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. సో డిఫరెంట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ యొక్క పార్టిసిపేషన్ పెరుగుతుంది, రీటైల్ పార్టిసిపేషన్, అందరికీ అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సో ఇలాంటిది ఇప్పుడు తీసుకొచ్చారు. అదే ఒక 5 ఏళ్ల క్రితం అంటే ఎవరికి తెలియదు. మీలాగే అందరం ఇది నవ్వుకునే సబ్జెక్ట్ కదా. కానీ డెప్త్ ఏంటంటే, ఇప్పుడు చాలా ఇప్పుడు వెదర్ వల్ల వంతెనలు కూలిపోతున్నాయి. సో చాలా వర్షాలు, ప్రాణ నష్టం ఉంటుంది కదా వర్షాలు, ఫ్లడ్స్ అప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే కాస్ట్ ఆఫ్ రికవరీ అనేది చాలా ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ పెట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, డ్యామ్ కడుతున్నాడు. సో వర్షాలు, ఫ్లడ్స్ రావటం వల్ల కామన్ గా ఏమవుతున్నాయి, మనకి నవంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి ఫ్లడ్స్ వస్తాయి. అక్టోబర్, నవంబర్ ఈ టైంలో కొంచెం చాలా దానివల్ల డ్యామేజ్ అనుకోండి. దానికి ఇక్కడ హెడ్జింగ్ పెట్టుకోవటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే, ఆ డ్యామేజింగ్ కాస్ట్ ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుంది. సో అది హెడ్జర్స్ కి ఉపయోగపడుతుంది బాగా. సో దాన్ని ఏమవుతుందంటే, ఒకసారి ఆ కాంట్రాక్ట్, ఆ ఇంట్రెస్ట్ పెరిగిన కొద్దీ స్పెక్యులేటర్స్ వస్తారు. బట్ యాక్చువల్ గా డెరివేటివ్స్ అనేది నాట్ ఫర్ స్పెక్యులేటర్స్, ఇది ఓన్లీ ఫర్ హెడ్జర్స్. బట్ హెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం మీద కానీ, లాజిస్టిక్స్ వాళ్ళు కానీ, ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, తర్వాత కాంట్రాక్టర్స్ కానీ, తర్వాత అలాంటి కంపెనీస్ కానీ, వాటన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇప్పుడు టమోటాలు, వెజిటబుల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, వర్షం వల్ల 2-3 రోజులు బ్లాక్ అయిపోయింది అనుకోండి, వేస్ట్ అయిపోయింది మొత్తం. లాస్ ఎవరు కడతారు? లాజిస్టిక్ కంపెనీ కట్టాలి. ఇప్పుడు లాజిస్టిక్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు దానికి రెస్పాన్సిబుల్, ఇన్సూరెన్స్ అన్నా ఇంకోటి చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వర్షం ఇక్కడ వెదర్ రిపోర్ట్ తీసుకొని, ఈ రూట్లో ఇప్పుడు వెదర్ బాగుంది అన్నప్పుడు ఇమీడియట్గా హెడ్జింగ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎన్సిడిఎక్స్ కాబట్టి ఆల్రెడీ నేషనల్ ఈ ఎక్స్చేంజ్ ఇది ఆల్రెడీ అగ్రి మీద ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ ఎక్స్చేంజ్ కాబట్టి వాళ్ళకి 10 to 5 వరకు ఉంటుంది ట్రేడింగ్ టైం. సో కాబట్టి ఇమీడియట్గా మార్నింగ్ 10:30కే వెదర్ రిపోర్ట్ చూసామనుకోండి, ఆ రూట్లో ఉన్న లాజిస్టిక్స్ అన్ని కంపెనీలు కూడా హెడ్జింగ్ చేసుకోవచ్చు. వావ్, గ్రేట్. ఇది అడ్వాంటేజ్. డౌన్ లెవెల్లో చూసుకుంటే ఇది అడ్వాంటేజ్. నిజంగా ఇప్పుడు వెజిటబుల్స్ 2 రోజుల్లో పాడైపోతాయి.
కొన్ని లక్షలు ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ వెళ్ళింది అనుకోండి, ఒక 5-6 లక్షలు, అలాంటిది ఒక 50,000తో రిస్క్ని మిటిగేట్ చేసుకోవచ్చు కదా. సూపర్. కాబట్టి అది మనకి హెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. ట్రేడింగ్ పాయింట్లో కాదు, అది హెడ్జింగ్ పాయింట్లో బాగా వస్తుంది. అప్పుడు స్లోగా ఏంటంటే ఆ కాంట్రాక్ట్ మీద యాక్టివ్ అవుతారు. కాబట్టి ఈవెన్ వర్షమే కాదు, ఇప్పుడు సీజన్ కూడా, ఇప్పుడు హీట్ బాగా ఉందనుకోండి, అది ఇంకొక డిస్కౌంట్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఒక్కొక్క దానికి. ఒక్కొక్క ఇండస్ట్రీకి అది నెగిటివ్ అవ్వచ్చు, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒకటి పాజిటివ్ అవ్వచ్చు. ఇలా ఇప్పుడు ఫ్రీజింగ్ కంపెనీస్, ఇప్పుడు ఐస్ క్యారీ చేసే వాటన్నిటి నెగిటివ్, బల్క్లో ఐస్ క్యారీ చేసే ఉంటాయి కదా వాళ్ళంటి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ వర్షం అనే కాదు, వెదర్ మొత్తాన్ని కానీ వెదర్ కాంట్రాక్ట్ అంటుంది నేను. ఓకే. అందులో వర్షం సీజను, కోల్డ్ సీజను, అలాగే సమ్మర్ సీజన్ అన్నీ కూడా హెడ్ చేసుకోవచ్చు. కాబట్టి అవి చాలా బెనిఫిట్ అవుతాయి లాంగ్ రన్లో. కాబట్టి మంచిదే ఈ కాంట్రాక్ట్. రైట్. కన్క్లూషన్గా అంటే ఇది అంటే రిటైల్గా ఉండే వాళ్ళకి ఎంతవరకు ఇది అసలు ఇది వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఇది ఓన్లీ ఏంటంటే ఆ లైన్లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది తెలియక ఇప్పుడు డాలర్ ఇండెక్స్ చేస్తుంటారు, ఈ రూపీ కన్వర్షన్ డాలర్ ట్రేడ్ చేసే వాళ్ళకి యాక్చువల్గా బెనిఫిట్ రాదు. ఓన్లీ అసలు ఫారెక్స్ వచ్చింది హెడ్జింగ్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేశాను, రూపీ హెచ్చు తగ్గులు నాకు బ్యాలెన్స్ అవ్వడానికి నేను హెడ్జ్ చేసుకుంటాను. అలాగే ఇది కూడా వెదర్. సో ఓన్లీ స్పెక్యులేట్ చేద్దామంటే స్పెక్యులేట్ చేయడానికి ఇది వర్కౌట్ అవ్వదు. కానీ ఓన్లీ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు, ఆ రిస్క్ రివార్డ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి. సో అలా చేసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.